మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడని వారితో చెప్పాను. వారితో అనగా నోహుతో చెప్పాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంతానం, నోవు వాళ్ళ కుటుంబం, నోవు నుంచి వచ్చిన కుటుంబం సంతాన అభివృద్ధిగా సంతాన సంతానం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే ఒక అతను ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగంలో అతనికి 6,000 ఇస్తున్నారు ఒక నెలకి. ఆ 6,000లో ఆయన బతుకుతున్నాడండి. 6,000 తర్వాత సంవత్సరం తర్వాత ఆయనకి శాలరీ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. ఆయన అదేవిధంగా 2 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా శాలరీ పెరుగుతూ ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా శాలరీ పెరుగుతూ ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత శాలరీ పెరుగుతూ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత ఇంకా ఎక్కువ శాలరీ పెరుగుతుంది. కాబట్టి శాలరీ 6,000లోనే ఉండదు కదా. కాబట్టి అదేవిధంగా దేవుడు అభివృద్ధి చెందాలని మనం కోరుతున్నాడు. అన్ని విషయంలో అభివృద్ధి చెందాలని, అన్ని విషయంలో దీవించబడాలని, అన్ని విషయంలో ఫలింపజేయాలని, అన్ని విషయంలో గొప్పవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు.